రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా శాలివారం మండలంలోని బండమీదిగూడెం జలదిగ్బంధంలో గురైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ బండమీదిగూడెం గ్రామస్తులు మనతో ఉన్నారు. ఇది ఎప్పటి నుంచి ఇట్లా జలదిగ్బంధంలో ఈ ఊరు ఉంటుంది, వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి. ఆ రోడ్డు గతంలో నుంచి గాయర్ కిషోర్ ఎమ్మెల్యే గారు ఉన్న కాంచైనా రోడ్డు వేస్తామని చెప్పారు. చెప్పి ఇంతవరకు రోడ్డు లేదు, ఏది లేదు. మాకు వర్షం వస్తే చాలా ఇబ్బంది, స్కూల్ పిల్లలకైనా దేనికైనా. గత సంవత్సరాల నుంచి గడిచిపోతుంది, గుంటలల్లో ఇబ్బంది పడుతున్నాం, చాలా ఘోరం అయిపోతుంది. వర్షం వస్తే కింద పడిపోతున్నాం, చాలా మంది కింద పడుతుర్రు. చాలా ఈ రోడ్డు వల్ల చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఈ మీడియాకి మేము ఇప్పుడు ఈ రోడ్డుకి ఇది ఒక్కటే ఉందా మీ ఊరు? మా ఊరికి బండమీదిగూడెం గ్రామ పంచాయతీ, మా ఊరు గ్రామ పంచాయతీకి ఇది ఒక్కటే బాట. ఈ బాటకు వెళ్ళడానికైనా పొలాలకి దానికి దారి అన్నిటికీ ఇదే. మా గూడెం దాటితే వేరే ఏం లేదు, ఆడి వరకే ఉన్నది. అందువల్ల మేము పోవాలన్నా రావాలన్నా మాకు ఇది ఒకటే రహదారి. దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి దాకా తీసుకుపోవాలని సార్ గారికి కోరుతున్నాం. గతంలో గిట్ట మీరు ఎలక్షన్లో ఓటు వేయలేరని తెలుస్తుంది, ఊరు మొత్తానికి ముక్కుమ్మడిగా. తర్వాత మళ్ళా అధికారులు వచ్చి ఓటు వేయించారని తెలుస్తుంది. గతంలో నుంచి ఓట్లు వేసిర్రు, అన్ని నడుస్తూనే ఉన్నాయి, అందరికి తెలిసిందే ఈ విషయం. కానీ కొంతమందికి అనుకుంటే ఏం చేయలేము. ఇదైతే నడిచే పద్ధతి అయితే ఇది నడుస్తుంది. బాట గురించి చెప్పిండు, ఆమె ఇచ్చిన అన్నాడు. ఇంకెవరికి ఇంకా వస్తలేడు. బాట గండు బయటపోతున్నాయి, చాలా ఇబ్బందిలో పడుతుంది. బయట వెళ్ళిపోతాను కానీ మా బయట పోతాను, ఇంటికి పోతానికి వస్తాయి రావుతాయి. రోజు మొత్తం గండు బయట. ఎన్నేళ్ళ సంది ఇట్లుంది? ఇలా ఉన్నది దగ్గర దగ్గర 10 ఏళ్ళు అయింది. అప్పుడు నెల నాటిన కాంటే బాట ఆరంభం అయిపోయింది. 2 సంవత్సరాలు మా చుట్టూ గెలిచిండు. నిన్న ధర్మాల మంద సమయం చెప్పిండు, ఆయన్ని గెలిపించాం. ఇంకా ఆయన ఎక్కడి నుంచో ఈ ఆనందం ఉంది బాట, ఇంకా వస్తలేడు. మా కష్టాలు మా బాధ చెప్పిండు, ఆయన గెలిపించాం. ఆయన దేశం కట్టుకొని వచ్చిండు, మాయ మాటలు చెప్పిండు, పోయిండు. మా బాట ఆగానే ఉంది. మేము ఎందుకు పోవాలి, ఎట్లా అక్కడికి ఎట్లా పోవాలి, ఇక్కడికి ఎట్లా పోవాలి, మేము ఎట్లా బతకాలి? కోరుకుంటున్నాం మరి బాట కావాలండి, మాకు బాట ముఖ్యం, బాట కావాలి. నీకే ఓటేసి గెలిపి అన్ని రాజకీయ గారిని గెలిపించాము, నిన్ను గెలిపించాము. రాబోయే సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు రాబోయే కాలంలో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు నడుస్తూనే ఉంటుంది, ఓట్లు వేస్తాం మేము, అన్నీ నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ మేము అందరినీ చూసుకుంటూనే ఉన్నాం. ఈ బాటలు ఈ పరిస్థితి మేము మమ్మల్ని జర చూడాలి, ఈ రోడ్లు బాగు చేయాలి, అదే కోరుకుంటున్నాం మేము. నా పేరు వేముల లక్ష్మణు, ఊట్కూరు. గత ప్రభుత్వంలో 2009 నుంచి కూడా హామీ ఇచ్చారు, అది చేయలేరు. తర్వాత 2014 కూడా హామీ ఇచ్చారు, చేస్తామని చెప్పి చేయలేరు. రోడ్డు చేస్తామని చెప్పి చేయలేరు. గూడానికి పోవాలంటే గత ప్రభుత్వంలో కొంచెం యువత కూడా కొంచెం మట్టి పోసుకొని అట్లా పోయేది, ఆ పరిస్థితులు ఉండేది. ఇప్పుడు మొత్తానికి ఖరాబ్ అయ్యి రోడ్డు చాలా తీవ్రంగా మారింది. కనీసం ఎమర్జెన్సీ పోవడానికి కూడా కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. కొంచెం చూసి ఈ ప్రభుత్వం కూడా కొంచెం స్పందించి ఇక్కడ ఉన్న ఈ యొక్క నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు కూడా స్పందించి కొంచెం ఈ రోడ్డు పూర్తి చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. గత ప్రభుత్వం హామీ ఇచ్చింది, మళ్ళీ ఈ ప్రభుత్వం గిట్ట హామీ ఇచ్చింది. ఈ ప్రభుత్వంలో కూడా హామీ ఇచ్చారు చేస్తామని చెప్పి, ఇంతవరకు కూడా ఏం దీన్ని ముందుకు తీసుకురావటం కొంచెం చూసి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈసారైనా ఈ ప్రభుత్వంలో అవుతుందని ఆశిస్తారా? ఈ ప్రభుత్వంలో కూడా అవుతుందా, లేకపోతే ఇదే పరిస్థితి మాకు ఓట్లు వచ్చినప్పుడే మేము గుర్తొస్తామా, లేకపోతే మిగతా టైంలో గుర్తుంటామా ఉండమా చేసి మరి ఇదే చేయాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. ఆ విధంగా మమ్మల్ని కొంచెం గుర్తుపెట్టుకొని ఈ రోడ్డు బాగా చేయాలి అని చెప్పి మేము ఆశిస్తున్నాం. నాకు గుర్తొచ్చిన కానించి అయితే 20 సంవత్సరాల నుంచి ఇదే రోడ్డు మా గూడానికి. 20 సంవత్సరాల నుంచి మా చిన్ననాటి నుంచి కూడా మా నాయన ఈ ఆగు వస్తే ఎత్తుకొని పోయేది అవతలకి. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పనిచేశాను, గ్రామశాఖ అధ్యక్షునిగా, ఎస్సీసీల అధ్యక్షునిగా. టీఆర్ఎస్లో 10 సంవత్సరాలు చేసినా కూడా గాదర్ కిషోర్ రోడ్డు పోపిస్తాడు, కాలే. 2 సార్లు గెలిచినప్పుడు రోడ్డే వస్తుంది అన్నాడు.
ఆ, 2 సార్లు రాలే. ఆయన తోటి ఎగలబెట్టింది ఏం లేదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఆ, ఈయన ఇస్తా అన్నాడు. ఆ, మరి దీనికి టైం పడుతుంది అంటారు, శాంక్షన్ అయింది వస్తుంది అంటారు, శాంక్షన్ అయింది అంటారు, కానీ ఇంతవరకు ఇంకా ఏది కాలేదు. ఆ. అంటే ప్రభుత్వం ఏర్పడి ఇన్ని సంవత్సరాలు దాటి- 18 నెలలు అవుతుంది. ఆ, ఇప్పుడు మట్టి పోసిరు మన కొద్దిగా, అంటే మట్టి అంటే బడి పిల్లల కోసం పోసుకురు, ఏదో గ్రామంలో ఉన్న యూత్ ఆ. ఇక మరి సొంత ఖర్చులతో సొంత ఖర్చులతో వాళ్ళు వీళ్ళు ఫోన్ పే చేసినాయి అవి ఉంటే డబ్బులు వాళ్ళు చేసి పోసుకురు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రోడ్డు అవుతుంది అని మాకు నమ్మకం అనిపిస్తుంది. మరి అయితేనేమో కావచ్చు ఈ మధ్యలో ఇంకో 2-3 ఈ సంవత్సరాలు అవుతుంది అంటారు. మరి అయితేనేమో అవుతుంది, లేకపోతే ఇంకా ఎప్పుడు ఇదే పరిస్థితి అయితే. 20 స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి, సర్పంచ్ సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. రేపు రాబోయే ఎలక్షన్లలో కూడా ఇప్పుడు జనం అందరూ ఏమంటారు, ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ జడ్పీటీసీ కానీ ఎవరి అయినా కానీ వాటికి మనం ఈ రోడ్డు గురించి మాట్లాడినాకనే ఓట్లు వేద్దామని మాట్లాడుతున్నారు. మా గ్రామంలో మనమీగూడెంలో ఈ నుంచి అంబార్పేట దాకా రోడ్ ఇది. ఆ అంబార్పేట పక్క పోయినా మా ఊరికన్నా అవుతామంటే మా గూడానికి కూడా అవుతట్లేదు. మామూలుగా రేపు వాళ్ళన్న డెలివరీ అయ్యేటోళ్ళు ఉంటే మటుకు మళ్ళీ నైట్ ఆన కొడితే ఆమె అక్కడనే డెలివరీ అవుతుంది, ఏమి ఇక్కడనే ఉంటుంది. అంబులెన్స్ వస్తుంది అవతల ఆలుగు వస్తుందిగా, ఆలుగు అవతల ఉంటుంది గంగదేమ్మ కాడ, ఇక ఇక్కడనే డెలివరీ అవుతుంది. వాళ్ళింత లేకున్నా మద్రసాయం లేకున్నా డాక్టర్ లేకున్నా లేదు, ఇది ఇక్కడనే నడుస్తుంది. ఓకే, మరి ఏం చెప్తున్నారు అన్న స్థానిక సంస్థ? నేను చెప్పేది ఏంటంటే రేపు ఎలక్షన్లల్లా ఆయన ఆమిచ్చుడు కాదు, రోడ్డు పోసినాకనే ఓట్లు వేయాలని రేపు ఎలక్షన్లు పెట్టినాక మేము మాట్లాడుకోవాలని ఆలోచిస్తున్నాం. అది ఊరు మొత్తం ఊరు మొత్తానికి యూత్ కానీ పోరగాళ్ళు ఎవడైనా సరే అందరు కలిసి ఆలోచించాలని ఆలోచిస్తున్నాం. కానీ అది నేను చెప్పేది. చూశారు కదండి, గ్రామస్తులు చెప్తున్నది ఏంటంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఎంతోమంది వచ్చి హామీ ఇచ్చారు, కానీ మా గ్రామానికి అయితే రోడ్డు వాడే పరిస్థితి అయితే లేదు. ఈసారి అయితే స్థానిక సంస్థల ఎన్నికలు అయితే వస్తున్నాయి. ఊరు యూత్ మొత్తం కలిసి గ్రామం మొత్తం మాకు రోడ్డు వేస్తేనే మేము ఎన్నికల్లో పాల్గొంటామని గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ మా గోస అయితే ఏ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా పట్టించుకొని రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు అయితే లోకల్ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు.